వాళ్ళ కంపెనీ వాడే మళ్ళీ రీప్లేస్ చేస్తారు. లైఫ్ 30 నుంచి 40 ఏళ్ళు పోతుంది. నేనే అడుగుతాను. కోతులు డ్యామేజ్, కోతులు ఎక్కితే ఏం డ్యామేజ్ కాదు. నిలబడుకున్నా కూడా ఈ ప్యానల్ ఏంటంటే అమ్మా, ఒక మనిషి నిలబడుకున్నా కూడా మేము వేసిన స్ట్రక్చర్ మీద ఒక మనిషి నిలబడుకున్నా కూడా 70-80 కేజీలు మనిషి నిలబడుకున్నా కూడా ఏం కాదు. కోతులు అవి ఏం చేసుకోలేదు. వర్షం వచ్చినప్పుడు ఎండ రాదు, 2 days ఎండ రాదు, అప్పుడు ఎట్లా సార్? అప్పుడు కొంచెం జనరేషన్ తక్కువ ఉంటుంది. అంటే క్లౌడ్ ఉంటే కూడా, లైటింగ్ ఉంటే కూడా చాలు మనకు. ఎండ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఎండ వల్ల వచ్చే లైటింగ్తోనే ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది. కరెక్ట్. క్లౌడీ సీజన్లో కొంచెం వెళ్తురు ఉంటే కూడా పవర్ జనరేషన్ అవుతుంది. అంటే 4 యూనిట్లు జనరేట్ అయ్యేది ఒక 2 యూనిట్లు, 1.5 యూనిట్లు అట్లా జనరేట్ అవుతుంది. 4 యూనిట్లు ఇది అది ప్లస్ ఆర్ మైనస్. అంటే మన క్లౌడీ ఎండ ఉండేటప్పుడు, ఎండ లేనప్పుడు అంత యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి పర్ డే 1 కిలోవాట్ 4 యూనిట్లతో చొప్పున పవర్ జనరేట్ చేస్తుంది. అలా సంవత్సరం మొత్తం నెలకి లెక్క చేసుకుంటే 120 యూనిట్లు 1 కిలోవాట్. 3 కిలోవాట్లు వేసుకున్నారంటే 360 యూనిట్లు జనరేట్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ తయారు చేసే పవర్ అంతా దీంట్లోకి వస్తుంది. ఇన్వర్టర్ మాదిరి ఇన్వర్టర్ ఇది ఇన్వర్టరే. మీరు ఎన్ని మొత్తం